శివ మరియు విష్ణువుల అంశతో స్వామివారు జన్మించారు. సంతానం లేని పందళం రాజు స్వామిని మణికంఠుడుగా పెంచారు. ఈ జననం స్వామివారి దివ్య లక్ష్యాన్ని సూచిస్తుంది. అసూయపడే మంత్రి ప్రభావంతో రాణి అబద్ధంతో పులిపాలు కావాలని అడిగింది. తన యాత్రలో మణికంఠుడు శక్తివంతమైన రాక్షసి మహిషిని ఎదుర్కొంటాడు. శివ, విష్ణువుల కొడుకు చేతిలో తప్ప ఆమెకు మరణం లేదు. ఆమెను వధించి లోకానికి శాంతిని చేకూర్చాడు. తన లక్ష్యం పూర్తవగానే మణికంఠుడు, అయ్యప్ప, రాజ్యాధికారాన్ని నిరాకరించి శబరిమలలో దైవంగా విలీనమయ్యారు. వ్రతం ఆచరించి దర్శనానికి వచ్చే ప్రతి నిజమైన భక్తుడిని ఆశీర్వదిస్తానని ప్రతిజ్ఞ చేశారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్, షేర్ చేయండి మరియు లైక్ కొట్టండి.